యాదాద్రిలో ఎటు చూసినా జనసంద్రం. స్వయంభూ నారసింహుడి దర్శనానికి భక్తజనం ఎందుకు పోటెత్తుతున్నారు? అసలు ఊహించని రీతిలో కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్లు ఎందుకు ఏర్పడ్డాయి? ఈ రోజు యాదగిరీశుడి సన్నిధిలో జరిగిన అద్భుతాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల నుంచేలే కాదు, దేశం నలుమూల నుంచి భక్తులు యాదాద్రికి పోటెత్తారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో ఆ నారసింహుడిని మేల్కొల్పిన అర్చకులు ఆ తర్వాత జరిపిన నిత్యారాధనలు కన్నుల పండుగగా జరిగాయి. వింధ్య తీర్థం, బాలభోగంతో స్వామికి తొలి నైవేద్యం సమర్పించారు. ఇక ఆ తర్వాత జరిగిన స్వర్ణ పుష్పార్చన చూసి తీరాల్సిందే. స్వామివారి కవచమూర్తులకు జరిగిన అర్చన, అష్టోత్తర పారాయణాలు చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు. ప్రతి ఒక్కరి ముఖంలో ఆ భక్తి పారవశ్యం స్పష్టంగా కనిపించింది. లోక కళ్యాణం కోసం ఆలయ అష్టభుజి మండపంలో శ్రీ సుదర్శన నారసింహ హోమం అత్యంత వైభవంగా జరిగింది. ఆ తర్వాత జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం చూసి భక్తులు తన్మయత్వంతో మునిగిపోయారు. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలతో యాదగిరీశుడు భక్తులకు మరోసారి అద్భుత దర్శనం ఇవ్వనున్నారు. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం మా కొలుగురి 24/7 న్యూస్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.